తిరుమల లడ్డు అంశంపై మండలిలో షార్ట్ డిస్కషన్ నడిచింది. మంత్రి పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్ ఇవ్వడంపై చైర్మన్ మోషన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. షార్ట్ డిస్కషన్ లో ప్రతిపక్షానికి మొదట అవకాశం ఇవ్వాలని చైర్మన్ తెలిపారు. ఇక మండలి నుంచి తనకు లేఖ వచ్చిందని పయ్యావుల తెలిపారు. ప్రభుత్వ స్టేట్మెంట్ తర్వాత డిస్కషన్ స్టార్ట్ చేయండని చెప్పారు. లడ్డు కల్తీపై సమాధానం చెప్పేందుకు తాము రెడీగా ఉన్నామని పయ్యావుల వెల్లడించారు. మీకు తెలుసు, ఇందులో షార్ట్ డిస్కషన్ లో మంత్రి గారి స్టేట్మెంట్ ఇవ్వడానికి రూల్ లేదు. మీరు స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది, అవకాశం ఉంది. వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో వస్తే కనుక నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ అవకాశం ఇస్తాను. అంతే తప్ప షార్ట్ డిస్కషన్ అనేది స్టేట్మెంట్ కి మంత్రి గారికి కాదు, గవర్నమెంట్ కి లేదు. అంచేత ప్రతిపక్షానికి ఫస్ట్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రతిపక్షానికి ఇచ్చాను. సార్ ఒక్క నిమిషం సార్, తమరు సార్ మంత్రి గారు డిస్కషన్ వద్దండి. గవర్నమెంట్ వర్షన్ వినకపోతే ఎట్లా సార్? సార్ తమరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, స్టేట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కి నేను పర్మిట్ చెయ్యను అని. ఎఫ్ఎం గారు తిరుమల లడ్డు అంశంపై మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. మీ స్వార్థం కోసం దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగారంటూ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. లడ్డు కల్తీపై తాము చర్చకు సిద్దమేనన్నారు. కూటమి నేతల దోపిడీ కోసం దేవదేవుణ్ణి అపవిత్రం చేస్తున్నారని ఆరోపించారు. చర్చ నుంచి పారిపోకుండా సభలో ఉండండి అంటూ పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. వాకౌట్ అంటూ వైసీపీ పారిపోవద్దన్నారు. తెల్లవారుజామున 2 గంటల వరకైనా చర్చకు తాము సిద్దమంటూ పయ్యావుల సవాల్ చేశారు. అబద్ధాలు దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్ మధ్యాహ్నం కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి అపాదులు సృష్టించి వీళ్ళు ప్రభుత్వం కోసం ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, వినండి, చర్చిద్దాం. దయచేసి ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. తెల్లవారుజామున 2 గంటల దాకా జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. ఈ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు మేము స్టేట్మెంట్ ఇస్తామంటే వినడానికి మీరు సిద్ధంగా లేరంటున్నా. ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. లడ్డు మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది అని అంటే ఎందుకు భయపడుతున్నారు? మీరు వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ప్రభుత్వం దానికి సమాధానం